కామారెడ్డి ట్రిపుల్ సూసైడ్ కి సంబంధించిన అంశంలో ఇంకా కూడా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అసలు 10 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎందుకు విషయం పైన నిగ్గు తేల్చడం లేదు? ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలోనే ఈ అంశం అయితే కొనసాగుతోంది. ఏంటి, ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారు, దీని వెనుక వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా, హత్య ఏమైనా ఉందా అనే విషయాలు మాత్రం ఇంకా నిగ్గు తేల్చలేకపోతున్నారు. చాలా గోప్యంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఇంత గోప్యంగా ఉంచడం గల కారణం కేవలం ఎస్ఐ సాయి కుమార్, శృతి పోలీసులు కావడమేనా? అసలు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ఇందులో మరొక సంచలనం ఏంటంటే ఎస్ఐ సాయి కుమార్ బేసిక్గా ప్రతి ఒక్క పోలీస్ అధికారి, ఎస్ఐ స్థాయి అధికారి దగ్గర ఒక వెపన్ అయితే ఉంటుంది. ఆయన దగ్గర కూడా బహుశా ఆ వెపన్ ఉండే ఉంటుంది. అయితే ఈ వెపన్, ఆ గన్ ఏమైపోయింది? ఆ గన్ అయితే స్టేషన్లో తెలుస్తోంది. అయితే ఇక్కడ ముందస్తుగానే సాయి కుమార్ ఆ గన్ని స్టేషన్లో పొందుపరిచి ఇక్కడికి వచ్చారా, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గన్ ఆ సంఘటన స్థలంలో దొరికితే తీసుకువెళ్ళి స్టేషన్లో భద్రపరిచారా? అసలు ఏం జరిగిందనే అనుమానం కూడా తావిస్తోంది. సర్వీస్ తుపాకీ ఎక్కడ, అసలు ఏం జరిగింది? ఇక్కడ సంఘటనా స్థలంలో పడి ఉంటే తీసుకువెళ్ళి దాన్ని అక్కడ భద్రపరచాలి, అంటే ముందుగానే సాయి కుమార్ గన్ని వదిలేసి వచ్చారా? ఒకవేళ ముందుగానే వదిలేసి వచ్చారంటే డెఫినెట్గా సాయి కుమార్ ఇదంతా ముందుగానే ఆలోచించి ఈ రకంగా జరుగుతుందని భావించి అక్కడ వదిలేసి వచ్చారన్నట్టుగా భావించాల్సిన అనుమానం ఉంటుంది. ఆ రకంగా అనుమానం వ్యక్తమవుతుంది. ఇవన్నీ అనుమానాల మధ్య ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారనేది చాలా బిగ్గెస్ట్ సస్పెన్స్గా కనబడుతుంది. ఎందుకంటే 10 రోజులు గడుస్తున్నా దీనికి సంబంధించి ఏమాత్రం కూడా కేసు ముందుకు పడకపోవడం అనేది అనేక అనుమానాలు తావిస్తోంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. గంగారెడ్డి, ఏంటి ట్రిపుల్ సూసైడ్ ఘటనలో రోజుకో ట్విస్ట్? పెద్ద ఎత్తున ఓ రోజు శృతికి సంబంధించి నిఖిల్కి మధ్య వ్యవహారంలో సాయి కుమార్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా వాళ్ళు కంప్లైంట్ చేశారని, ఇంకో రోజు పోలీసులు పట్టించుకోకపోవడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని రోజుకో వార్త చక్కర కొడుతోంది. ఈరోజు 10 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటివరకు కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగడం లేదు. ఏం జరుగుతోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? మనోజ్, ఏదైతే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో, ఇదే కామారెడ్డి జిల్లాలో పూర్తిగా సంచలనం రేపింది. ఇది ముగ్గురు సూసైడ్ కి సంబంధించి ఎస్ఐ సాయి కుమార్, శృతి కానిస్టేబుల్, అదే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఇంకా 10 రోజులు గడుస్తుంది. ఎలాంటి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగడం లేదు. ఏదైతే ఇద్దరు ఎస్ఐ సాయి కుమార్, శృతిలు పోలీస్ అధికారులు కావడంతో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా గోప్యంగా జరుగుతుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫోరెనిక్స్ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో రాలేదు. దానికి సంబంధించి ఎస్ఐ సాయి కుమార్ కు సంబంధించిన ఫోన్లు ఇంకా అన్లాక్ కాకపోవడమే దీనికి అంతటి కూడా కారణం అని తెలిసింది. మరో ముఖ్య విశేషం ఏంటంటే ఇందులో ప్రధానంగా ట్విస్ట్ ఉంది. ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ కు సంబంధించిన సర్వీస్ రివాల్వర్ అది ఎక్కడ ఉంది? అయితే ఆయన ఇక్కడికి వచ్చే ముందు అక్కడ పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారా, లేదా ఆయన ఎంబట తెచ్చుకున్నారా, లేదంటే ఇదంతా గొడవ జరుగుతుందనే ఉద్దేశం మీద ముందే భద్రపరిస్తే ఏమైంది? దీనికి అందరికి సంబంధించి పోలీసులు దీనిలో ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మరో అంశం ఏంటంటే ఎస్ఐ సాయి కుమార్ ముందే ఊహించి ఆ రివాల్వర్ ని పోలీస్ స్టేషన్ లో భద్రపరిచి ఇక్కడికి రివాల్వర్ తో వస్తే గొడవ అవుతుంది, ఏదైనా ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి ఇక్కడికి రివాల్వర్ లేకుండా వచ్చాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎస్ఐ సాయి కుమార్ రివాల్వర్ తో ఇక్కడికి వస్తే ఇక్కడ ఘటన స్థలంలో రివాల్వర్ వారికి ఏమైనా దొరికిందా, దాన్ని ఏమైనా స్వాధీనం చేసుకున్నారనే అంశాన్ని కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ మొత్తానికి ఈ ట్రిపుల్ సూసైడ్ కు సంబంధించి చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ సూసైడ్ అంశానికి గతంలో కూడా ఒక సంచలనం జరిగింది. నిఖిల్ కు సంబంధించిన బంధువులు ఆరోపణలు చేశారు. మా నిఖిల్ పోలీసులకు సంప్రదిస్తే ఎక్కడ కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఒకవేళ పోలీసులు పట్టించుకొని ఉంటే మా కుమారుడు చనిపోయేవారు కాదు, ముగ్గురు ఆత్మహత్య జరిగేది కాదని చెప్పి ఒక సంచలనం అవుతుంది. ఈ ఘటనలో సంబంధించి రోజుకో టెస్ట్ జరుగుతుంది. పోలీసులు పూర్తిగా 10 రోజులు గడుస్తుంది. ఇంకా ఎంక్వైరీ నిగ్గు తేల్చాల్సి ఉంది. పోలీసులు ఎందుకు పట్టించుకోలేనట్టు? అంటే నిఖిల్ కంప్లైంట్ ని ఎందుకు అంత ఈజీగా పక్కన పెట్టారు? కంప్లైంట్ ఇచ్చాడు ఆయన అంటే మనోజ్, ముఖ్యంగా దీనికి అంతకు సంబంధించి నిఖిల్ మృతి చెందడంతో దీని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడా లేదా అనేది వారి ఫ్రెండ్స్ దగ్గర చర్చించిన సంగతి తెలిసిన అంశం ఏంటంటే, ముఖ్యంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఎస్ఐ సాయి కుమార్, నేను పోలీసులను ఆశ్రయిస్తాను అని స్నేహితులతో మొరపెట్టుకున్నట్టు తెలిసింది. కానీ ఎక్కడ కూడా నిఖిల్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నేను ఫిర్యాదు చేశానని చెప్పి ఎవరితో చెప్పినట్లు దాఖలాలు కనిపించాలి. కానీ మొత్తానికి ఈ విషయం అయితే స్థానిక పోలీసులకు తెలిసింది. పోలీసులు పట్టించుకొని ఉంటే, ఒకవేళ పోలీసులు తెలిసినప్పుడు పోలీసులు పట్టించుకొని ఉంటే ఈ 3 ప్రాణాలు మిగిలేవని చెప్తున్నారు. మొత్తానికి పోలీసు ఉద్యోగంలో ఉన్న ఇద్దరు ఎస్ఐ సాయి కుమార్,
శృతిలకు పోలీసుల నుండి పారితోషికం వస్తుంది, ఏదైనా లాభం జరుగుతుంది. మా కుమారుడు నిఖిల్ మృతి వల్ల ఎలాంటి మాకు లాభం లేదు. మరోవైపు ఏంటంటే మా కుమారుడు అన్యాయం అయిపోయి పెళ్లి చేయాల్సిన మా కుమారుడు మృతి చెందడం మా కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. కొత్తగా కన్నీరు మున్నీరుగా ఇప్పటికి కూడా మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందే పరిస్థితి లేదు. పోలీస్ కుటుంబాలకు పోలీస్ శాఖ నుండి ఏదైనా ఒక సాయం అందుతుంది, కానీ మా కుమారుడు అన్యాయం అయిపోయాడు, పోలీసుల మధ్యలో మా కుమారుడు చనిపోయాడని చెప్పి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి 10 రోజులు గడుస్తుంది. పోలీసులు ఈ కేసును ఇంకా మిస్టరీ వీడడం లేదని చెప్పొచ్చు. పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ లో స్లోగా చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మనోజ్ రైట్ గంగారెడ్డి, సో మొత్తం మీద ఈ ట్రిపుల్ సూసైడ్ కి సంబంధించిన ఘటనలో ఇంకా కూడా అనేక ట్విస్టులు నెలకొంటున్నాయి. ఏకంగా గతంలో నిఖిల్ కంప్లైంట్ చేశారని నిఖిల్ సంబంధించిన వాళ్ళు కానీ నిఖిల్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్తున్నప్పటికీ పోలీసులు మాత్రం నిఖిల్ దగ్గర నుంచి మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, ఎటువంటి పిటిషన్ రాలేదు, ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఆ రోజు డిసిజన్ తీసుకునే వాళ్ళం, ఇదంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ ఎస్పీ కొట్టేస్తున్నారు. మరోవైపుగా సాయి కుమార్కి సంబంధించిన గన్ కూడా ఆయన ముందుగా ఈ సంఘటనా స్థలానికి ఈ యొక్క విషయం కోసం గొడవ కోసం మాట్లాడుకుందామని వచ్చే క్రమంలో ఆ చెరువు దగ్గరికి వచ్చే ముందే గన్ని పోలీస్ స్టేషన్లో భద్రపరిచి వచ్చారా, లేదంటే సంఘటనా స్థలంలో అక్కడ గొడవ జరిగిన తర్వాత గన్ కింద పడిపోతే ఆ గన్ని తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అక్కడ భద్రపరిచారా, ఏం జరుగుతోంది? రకరకాల ట్విస్ట్ అయితే నెలకొంటున్నాయి. ఇప్పటివరకు ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు, పోలీసులు ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంతవరకు ఏం జరిగిందనే విషయం అయితే కొలికి రాలేదు. మరి ఏం జరుగుతుంది? దీని వెనుక పోలీసులే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా, పోలీసులే చాలా గోప్యంగా ఉంచుతుంది? ఏకంగా పోలీస్ వ్యవస్థకే ఒక మచ్చ తెచ్చే విధంగా ఉంది కాబట్టి దాన్ని కొంత గోప్యంగా చాటు మార్గాన దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్న అనుమానం కూడా కలుగుతోంది. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.